ప్రభు చనిపోయి తిరిగి లేచాడు చూడండి. ఆ చనిపోయిన తరువాత యేసు ప్రభు దాన్ని చూశారు. మనిషి చనిపోయిన తర్వాత జీవితం అనేది బైబుల్ చెప్తా ఉన్నది. మనిషి చనిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభించబడుతుంది. మనిషి చనిపోయాక, చనిపోవడం అంటే ఈ శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోవడం. ఎప్పుడైతే మనిషి శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్ళిపోతుందో, ఈ బయటకు వెళ్ళిపోయినటువంటి ఆత్మకి చావు లేదు. ఇది నిరంతరం ఉంటే స్వర్గంలో అయినా లేకపోతే నరకంలో అయినా ఉండాలి. ఒకవేళ నీ భూమి మీదనే నువ్వు పరిశుద్ధంగా, నీతిగా, ఏ విధమైన పాపం లేని వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు చనిపోతే ఖచ్చితంగా పరలోకానికి అనగా స్వర్గానికి వెళ్తావు. ఒకవేళ ఇష్టానుసారం బ్రతికి రకరకాలైనటువంటి తప్పులు మన ద్వారా జరిగినప్పుడు చనిపోతే మనం ఖచ్చితంగా నరకాలు విడిచిపెట్టబడతాం. అయితే యేసు ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు ఈ రాత్రి. ఎవరైతే ఆయన నామంలో వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెడతారో వారు కనికరించబడతారు. యేసు ప్రభు క్షమించలేని పాపం ఈ భూమి మీద ఏదీ లేదు. యేసు ప్రభు క్షమించే దేవుడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే మనం క్షమాపణ పొందుకుంటాం. ఈ రాత్రి ప్రభు నాడకెళ్తే, ప్రభు నాకు తెలిసి తెలియక నేను తప్పు చేసినాను, నేను పాపం చేసినాను, నన్ను క్షమించండి అని ఎవరైతే అడగలుగుతారో వారిని క్షమించి నిత్య రాజ్యానికి ఆయన వారసులు చేస్తారండి. కాబట్టి రాత్రి దేవుడు మనందరితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పాపాలు క్షమించే దేవుడు యేసు ప్రభువారు. ఆయన ఎదుట నువ్వు ఎక్కడున్నా సరే, అయ్యా నాకు తెలిసి నాకు తెలియకనే ఎన్నో రకాల పాపాలు చేశాను, నన్ను క్షమించండి అని అడగలిగితే ప్రభు ఖచ్చితంగా క్షమాపణ ఇస్తారు. అతి కృప మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తాం. తండ్రి మీకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి నాయన బ్రదర్స్ ని, నాయన సిస్టర్స్ అందరినీ దీవించండి. ఈ గ్రామస్తులు దీవించండి. ఏ వ్యక్తి కూడా నశించిపోవడం, ఏ వ్యక్తి నరకానికి వెళ్ళక మీకు ఇష్టం లేదు అని ప్రభు ఈ భూమి మీదకి మీరు వచ్చారు. మనుషులందరి కొరకు శిలువ త్యాగం చేశారు. నాయన ఎవరి విషయంలో కూడా మీ శిలువ త్యాగం వ్యర్థమైపోకుండా ప్రభు మీ శిలువ ఎద్దుకు నాయన నీ బిడ్డలందరినీ నడిపించమని మహిమ పొందమని ప్రార్థిస్తూ, ఈ గ్రామ నాయకుల్ని, పెద్దల్ని, చిన్నల్ని, నాయన స్త్రీలని, పురుషుల్ని, భార్యల్ని, భర్తల్ని, ఇదిగో పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది రక్షణ కృప